బాబు గారు, బాబు గారు, మీరైనా నన్ను నమ్మండి. నువ్వే గనక విషం కలిపుంటే మా తమ్ముడు ప్రాణం తీయాలనుకుంది నువ్వే అని నిన్ను అరెస్ట్ చేస్తారు నాయని. వల్లభ, నైన్ ఎప్పుడు అలా చేయదు. మా చెల్లెలకి అలా చేసే అవసరం రాదు. మేమెందుకు అలాంటి పిచ్చి పనులు చేస్తాం? ఇన్స్పెక్టర్ ఎంక్వైరీ చేస్తానన్నారుగా, ఈ రోజో రేపో బండారం మొత్తం బయటపడిపోతుందిలే. నైని, జాస్మిన్ విశాల్ల పెళ్లి ఇప్పుడు జరుగుతుంది. ఇంకోవైపు ఈ కేసు దర్యాప్తు అవుతుంది. జాస్మిన్ నా ఇంటి కోడలిగా నా వెంట వస్తే నువ్వు దోషిగా జైలుకు వెళ్తావు. విశాల్, మీరు పెళ్లి పీటల మీద కూర్చోండి. అమ్మా, జీలకర్ర బెల్లం కిందన పెట్టేశారు, మళ్ళీ తల మీద పెట్టకూడదు. పైగా ముహూర్తం కూడా దాటిపోయిందమ్మా. అవేం అవసరం లేదు పంతులు గారు. తాళి చేతికిచ్చి మంత్రాలు చదవండి. అలాగేనమ్మా. అయ్యా కూర్చోండి. అమ్మా మీరు కూడా కూర్చోండి. సర్వమంగళమాంగళ్యే శుభే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే ప్రేంఘేకం స్మరామి. భూమిభ్యోన్నాజ్జోపరణామంతరిక్షం మహిత్వా. అమ్మగారు, ఇప్పుడొచ్చి ఇక్కడున్న వాటిని చల్ల చెదురయ్యేలా చేయరేంటమ్మగారు? ఈ వకీల్ అమ్మాయి గారితో పెళ్లి జరగడం ఇష్టం లేదన్న మీరు ఇప్పుడెందుకు రావట్లేదు? బాబు గారికి ఎందుకు కనిపించరు? నా సౌభాగ్యాన్ని ఎందుకు కాపాడట్లేదు? విశాలాక్షమ్మ తల్లి, బాబు గారికి గండం ఏ రూపంలో వస్తుందో అనుకున్నాను. నా ప్రాణమే ఈ పెళ్లి చూస్తూ పోవాలని రాసి పెట్టుందని ఇప్పుడు అర్థమవుతోందమ్మా. ఏయ్, శుభమా అని పెళ్లి జరుగుతుంటే ఎందుకు ఏడుస్తున్నావు? పో అవతలకి. చేసిన ఘనకార్యాలు చాలు, పో. ఉపస్థే దే దేవిదేగ్నిమన్నాదమన్నాధ్యాయాదే ఆయంగో పుష్ణిరక్రమేదసనం మాతరం పునః పితరం చ ప్రేంచవః దిగుం సద్ధామ విరాజితి వాక్పతంగాయ సుశ్రియే. అయ్యా మాంగళ్య ధారణ చేయండి.
అమ్మా 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 వచ్చావమ్మా నా కోసం వచ్చావమ్మా విశాల్, ఎవరిని చూసి ఎటు చూసి అమ్మ అంటున్నా? మా అమ్మ నన్ను కన్న అమ్మ గాయత్రి అమ్మ ఇక్కడికి వచ్చింది. అదిగో అదిగో నా ముందుకొచ్చి నిలబడింది. అమ్మా అమ్మా చెప్పమ్మా, ఈ పెళ్లి చూడ్డానికి వచ్చావా, లేకపోతే ఈ పెళ్లి ఆపడానికి వచ్చావా? అమ్మగారు, బాబుగారు కనపడుతున్నారా? మరి నాకు కనపడట్లేదేంటి? అమ్మ వెళ్ళకమ్మా, అమ్మ వెళ్ళకమ్మా ప్లీజ్. ఈ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేకపోతే నేను చేసుకోనమ్మా. అమ్మా అమ్మా నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా. అమ్మా 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 ఆగమ్మా, ఆగమ్మా. అమ్మా బాబుగారు లేవండి, విశాల్ 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 బ్రో విశాల్ నన్ను విశాల్ అయ్యో రక్తం! బాబుగారు 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 లేవండి, బాబుగారు విశాల్ బాబుగారు విశాల్ లేవండి, బాబుగారు విశాల్ ఏమైంది అల్లుడు? అల్లుడు విశాల్ 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 బ్రో ఏమైంది అల్లుడు? విశాల్ బాబుగారు బాబుగారు అమ్మా నైని
నేను నేను ఓడిపోయాను. నైని చేతిలో ఓడిపోయాను. వదలను. ఆంటీ పెళ్ళాగిపోయిందన్న బాధలో జాస్మిన్ హర్ట్ అయి సైకిక్గా బిహేవ్ చేసి వెళ్ళిపోయింది. నాకు చాలా భయంగా ఉంది ఆంటీ. ఎలా వెళ్ళింది? ఆ బ్యాక్ డోర్ నుంచి వెళ్ళింది ఆంటీ. ఓ మై గాడ్, పదండి. రండి. ఏం కాదు నైని. విశాల్, డాక్టర్ విష్ డాక్టర్ డాక్టర్ విశాల్ విశాల్ విష్ డాక్టర్ విష్ డాక్టర్ డాక్టర్ ఎమర్జెన్సీ ప్లీజ్. బ్రో, డాక్టర్ 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 ఏమైంది? డాక్టర్ వీడు నా కొడుకు కింద పడిపోయాడు. చాలా బ్లడ్ లాస్ అయింది. ఎంత లేపినా లేవట్లేదు, స్పృహలోకి రావట్లేదు. ఓకే, ఓకే. డాక్టర్ ప్లీజ్ ముందు డాక్టర్ కూల్గా ఏదో ఉండండి. ఒకటి చేయండి. ఏం కాదు. ప్లీజ్ డాక్టర్ చూడండి డాక్టర్. అర్జెంట్గా ఓటీకి షిఫ్ట్ చేయండి. ప్లీజ్ విష్ ప్లీజ్ డాక్టర్ సార్ మీరు ఇక్కడే ఉండండి ప్లీజ్. ప్లీజ్ త్వరగా చూడండి మీరు డాక్టర్. లోపలికి చూడండి. రాకూడదు. త్వరగా. నైని ఏడోకు నైని, ఊరుకోమ్మా. బాబు గారికి అలా జరగకుండా కాపాడలేకపోయానమ్మగారు. విశాల్ స్లిప్ అయి పడిపోతాడని ఎవరు మాత్రం అనుకున్నారు? ఏదైనా ఆపదొస్తే ఆదుకోవడానికి నువ్వు ముందుకొచ్చేదానివి, కానీ నా మనవడు అమ్మా అమ్మా అని అలా ముందుకెళ్ళి పడిపోతాడు అనుకోలేదు కదమ్మా. చాలా రక్తం వచ్చేసింది బామ్మ. నాకైతే చాలా భయం వేసింది. అయ్యో, ఏ హాస్పిటల్కి వెళ్ళారో ఏంటో. నేను వెళ్తాను పెద్దమ్మ గారు, నేను వెళ్తాను. నువ్వు ఒక్కదానివే ఎలా వెళ్తావమ్మా? ఎలాగోలాగా వెళ్తాను. నేను అక్కడికి వెళ్తేనే మంచిది. నేను వెళ్తాను, నేను వెళ్ళాలి. నన్ను పంపించండి. అది కాదమ్మా. నన్ను పంపించండి. అత్తయ్య, మీరేనా నైనికి తోడుగా వెళ్ళండి. అలాగే నైని, పదమ్మా. రా. జాగ్రత్త. పెద్దమ్మ గారు, డ్రైవర్ అన్న త్వరగా పోని. నాకు చాలా భయంగా ఉంది పెద్దమ్మ గారు, నాకు చాలా భయంగా ఉంది. నైని, ఏడవకమ్మా. విశాల్కేం కాదు, ధైర్యంగా ఉండమ్మా. బాబు గారు. అమ్మా నైని, ఒక్క విషయం చెప్పమ్మా. దేని గురించి పెద్దమ్మ గారు? విశాల్ గాయత్రిని చూసి అమ్మా అమ్మా అని పిలిచినప్పుడు నువ్వు కూడా గాయత్రీదేవిని చూసావా? లేదు, నేను చూడలేదు. అమ్మగారు ఎక్కడున్నారా అని చుట్టూ చూశాను, నాకెక్కడ కనిపించలేదు. నీ కనిపించకపోతే విశాల్కి ఎలా కనిపించింది మరి? నిజమే అమ్మగారు, నేను కూడా అంత దూరం ఆలోచించలేదు. గాయత్రమ్మ గారు నాకు కదా కనిపించాలి, బాబుగారికి గాని ఎవరికి గాని కనిపించరు కదా. మరిదేంటి? విశాలాక్షమ్మ తల్లి, నువ్వు నాకిచ్చిన వరం బాబుగారికి వెళ్ళిందా? అయితే నువ్వు నా దగ్గర నుండి భవిష్యత్తు చూసే శక్తిని వెనక్కి తీసుకున్నావా అమ్మా?
ఇక నేను గాయత్రి అమ్మగారిని చూడలేనేమో. ఇక ముందు బాబుగారికి మాత్రమే అమ్మగారు కనిపిస్తారేమో. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం బాబుగారే చెప్పాలి. ముందు ఆయన త్వరగా కోలుకోవాలి. నైని ఊరుకోమ్మా, ఊరుకో. ఏం కాదులేమ్మా, విశాల్కి ఏం కాదు. అమ్మవారు ఉంది కదా, నువ్వేం కంగారు పడకు. పెళ్ళి ఆగిపోయిందని సంతోషపడాలో, విశాల్కి ఇలా అయిందని బాధపడాలో ఏం అర్థం కావడం లేదు. చిన్నత్తయ్య, మనమే ఇలా అనుకుంటే అక్కరమేనో జాస్మిన్ పరిస్థితి ఏంటి? జాస్మిన్, జాస్మిన్ జాస్మిన్, జాస్మిన్, జాస్మిన్ జాస్మిన్, జాస్మిన్ జెస్సీ, జాస్మిన్, జెస్సీ, జాస్మిన్, డోర్ జాస్మిన్. తెరువు. జాస్మిన్, జెస్సీ, జాస్మిన్ జెస్సీ, జాస్మిన్ జాస్మిన్, డోర్ డోర్ ఓపెన్ ఓపెన్ చెయ్యి. అయ్యో, జెస్సీ, డోర్ లాక్ చేసినట్టుంది. అవునక్క, పగల కొడదామంటే ఇదొక టేక్ చెక్క. జాస్మిన్ డోర్ ఓపెన్ జెస్సీ, చేయి. డోర్ ఓపెన్ చేయి. అయ్యో అక్క, ఓపెన్ చేయట్లేదు. జాస్మిన్ జెస్సీ, జాస్మిన్, జెస్సీ, ప్లీజ్ డోర్ ఓపెన్ ద ఓపెన్ డోర్. చెయ్యి. జెస్సీ, డోర్ ఓపెన్ చేయి, జాస్మిన్. డోర్ ప్లీజ్. ఓపెన్ చెయ్యి. వావ్, ఇట్స్ ఇంట్రెస్టింగ్ సీన్. ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్. జెస్సీ, ఇక్కడ ఏమన్నా తోలు బొమ్మలాట జరుగుతుంది అనుకుంటున్నావా? ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ గా నువ్వు ఛ! లేదు బాబాయ్, జాస్మిన్ పరిగెత్తుకుంటూ వచ్చి తలుపేసుకుందా, అవును జెస్సీ నిన్నే. గొళ్ళం పెట్టుకుందా. జెస్సీ ప్లీజ్ అవును డోర్ ఓపెన్ చేయి. అంటే ఇప్పుడు ఊరేసుకుంటుందనే కదా. ఏ నోర్ముయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యో అత్తయ్య, పెళ్ళి ఆగిపోయినప్పుడు పెళ్లి కూతురు బయటికి పరిగెత్తిందంటే బావిలో పడుతుంది, ఇంట్లోకి వచ్చిందంటే ఫ్యాన్ కి వేలాడుతుంది. లైవ్ లో చూడాలని నాకు ఎప్పటి నుంచో కోరిక అత్తయ్య. అబ్బా, ఏ పిచ్చా వెర్రా నీకు? పోతలికి. అత్తయ్య, లోపల ఫ్యాన్ ఉంది కానీ తాడు లేదు. కట్టుకున్న చీరతో అయితే అమ్మో, అది చాలా కాస్ట్లీ చీర అత్తయ్య. ఓహో, నిన్ను అబ్బా, రే పరసు, ముందు దాన్ని ఇక్కడి నుంచి ఈడ్చుకెళ్ళు. జాస్మిన్, జెస్సీ? జాస్మిన్, డోర్ ఓపెన్ చెయ్యి. బాబాయ్, ఏంట మన అసలు ఏంటి బాబాయ్ మీరు కూడా? నేనేమన్నా టీవీ చూస్తానన్నానా? ఆ జాస్మిన్ ప్రాణం తీసుకోవడమే కదా. అబ్బో, జాస్మిన్ చచ్చిందంటే మళ్ళీ అదో ఖర్చు. ఓ, అందుకు వద్దంటున్నారా? సర్లేండి, అదొకవేళ పుట్టుకుమందంటే నన్ను కేకేయాలి. తప్పకుండానమ్మా, మహతల్లే నువ్వు వెళ్ళు. ఏంటో లైవ్ లో చూద్దామంటే ఏది చూడనివ్వరు. జాస్మిన్, ఆల్ ది బెస్ట్. సక్సెస్ఫుల్ గా వర్క్ ఫినిష్ చేయి. అయ్యో, నువ్వు వెళ్ళు. ఇదో పిచ్చిది, పిచ్చి మాలోకం. అమ్మా జాస్మిన్, 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 డోర్ ఓపెన్ చేయమ్మా. ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి. జాస్మిన్, జెస్సీ జాస్మిన్, తలుపు ప్లీజ్ తీయమ్మా. నా మాట విను. జాస్మిన్, జాస్మిన్. జాస్మిన్. అయ్యో అక్క, జెస్సీ. ఎంత పిలిచినా జెస్సీ, ఉలుకు ప్లీజ్. పలుకులేదు. ఏమై ఉంటుంది? జెస్సీ. ఏం చేసుకొని ఉంటుంది? హా? నువ్వు ఆగరా. జెస్సీ. సూసైడ్ చేసుకుని ఎంత పిరికిదైతే కాదు జాస్మిన్. కోపంతో తలుపులేసుకున్నట్టుందంతే. మీరు కంగారు పడకండి. ఎస్ ఆంటీ, జరిగిందానికి మీకు మొహం చూపించలేక తలుపు తీయట్లేదనుకుంటా. ఓ పని చేయండి, మీరు వెళ్ళండి, నేను తనని కన్విన్స్ చేసి కిందకి తీసుకొస్తాను. ఐ థింక్ అదే బెటర్. జశ్వంత్, టేక్ కేర్ ఆఫ్ హర్. ఓకే ఆంటీ. పద పర్సు. పాపం జాస్మిన్, జాస్మిన్, పర్సు. జెస్సీ, పద. జెస్సీ ప్లీజ్. జశ్వంత్, టేక్ కేర్ ఆఫ్ జాస్మిన్. జస్ పదరా. జెస్సీ